సో తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు దక్కించుకోవడానికి అదేవిధంగా హంగ్ దిశగా ఏర్పడినటువంటి స్థానాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కొంత కాంగ్రెస్ పార్టీ పట్టు నిలుపుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. దానిలో కీలకంగా ఉన్నటువంటి కార్పొరేషన్లు ఏవైతే ఉన్నాయో ఒకటి నిజామాబాద్, రెండు కరీంనగర్. నిజామాబాద్ ఆల్మోస్ట్ కాంగ్రెస్ కే దక్కేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. నిన్న బండి ధర్మపురి అరవింద్ కూడా ప్రెస్ మీట్ పెట్టి ఒప్పుకోవడం జరిగింది. అదేవిధంగా కరీంనగర్ కార్పొరేషన్ బీజేపీ దక్కించుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంది. సో ఈ క్రమంలో ఈ కరీంనగర్ జిల్లాలో బండి సంజయ్ అంటే బీజేపీ పార్టీకి తగినంత మెజారిటీ లేకపోయినప్పటికీ కూడా ఇక ఎక్స్ అఫిషియో ఓట్లు కావచ్చు, లేకపోతే ఇంకొక 4-5 కార్పొరేట్ స్థానాల కోసం చాలా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కనబడతా ఉంది. సో మొత్తానికైతే కరీంనగర్ కార్పొరేషన్ ఎవరికి దక్కనుంది అనేది ఇక్కడ ఒక కీలకమైనటువంటి చర్చ అయితే జరుగుతోంది. బండి సంజయ్ యొక్క చరిష్మా నిలుపుకుంటాడా, లేకపోతే రేవంత్ రెడ్డి తన పట్టు నిలుపుకుంటాడా అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే కరీంనగర్ లో కొంత బీజేపీ మేయర్ పీఠం దక్కించుకునే దిశగా పోతున్నట్టు క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా చాలా సీరియస్ గా ఈ యొక్క ప్రయత్నం చేస్తున్నట్టుగా కనబడతా ఉంది. సో ఈ యొక్క అంశాలు ఎటువైపు పోతాయి ఏంటి అని చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఆంధ్రజ్యోతిలో కూడా చాలా క్లియర్ గా రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్తున్నాడు, కరీంనగర్ పీఠాన్ని ఎట్టి పరిస్థితులను వదిలిపెట్టద్దు అని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా కనబడతా ఉంది. చేజిక్కించుకోండి, హంగు వచ్చినటువంటి మున్సిపాలిటీలు కార్పొరేషన్లు కాంగ్రెస్ కు సాఫీగా అధికారం దక్కాలి, ఏ మాత్రం అవకాశం ఉన్నా వదలొద్దు, ఎవరొచ్చినా కాదనకుండా పార్టీలో చేర్చుకోవాలి, కొత్తగూడెం సిపిఐకి బైంసా మజ్లిస్ కి ఇద్దాం, మంత్రులు బాగా పనిచేశారు బేష్, పురపాలక సంఘాలను దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దేలా చర్యలు చేపడదాం, ఇదే ఊపుతో పరిషత్ సంగ్రమంలో గెలుద్దాం, త్వరలోనే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు, మంత్రులతో భేటీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటూ చూస్తా ఉన్నాం. సో ఇక్కడ అందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే, సో కరీంనగర్ ఒక్కటే కొంత కాంప్లికేటెడ్ గా కనబడతా ఉంది. కరీంనగర్ సంబంధించినటువంటి ఏవైతే మేయర్ పీఠం ఏదో దాదాపు 66 స్థానాల్లో 30 స్థానాలు బండి సంజయ్ అంటే బీజేపీ గెలుచుకోవడం జరిగింది. మిగతా ఇంకొక 4 వస్తే ఎక్స్ అఫిషియో ఓట్లతోటి కొంత పట్టు నిలుపుకునే అవకాశం అయితే కనబడుతుంది. దాంతో పాటుగా కొంతమంది ఇండిపెండెంట్లు ఎవరుతున్నారో వాళ్ళను కొంత బీజేపీలో చేర్చుకునే సందర్భాలు అయితే కనబడుతున్నాయి. ఇప్పుడు బండి సంజయ్ ఏం చేయబోతున్నాడు, బీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకొని మేయర్ పీఠం కైవసం చేసుకుంటాడా, లేకపోతే ఇంకా వేరే ప్రయత్నాలు చేయబోతున్నాడా, లేదంటే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి కార్పొరేటర్లు కొంటున్నారా? ఇది కొంత కన్ఫ్యూజన్ నెలకొంది. మరి ఇది ఈ రోజుతోటి క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. చూద్దాం మరి ఎంతవరకు ముందు పోతో ఏందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో ఇందులో భాగంగా ఎవరైతే తమతోటి కలిసి వస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇటు సిపిఐ కానీ మజ్లిస్ కానీ వాళ్లకు అక్కడక్కడ డిప్యూటీ మేయర్ సీట్లు ఇవ్వడం కానీ, లేకపోతే అక్కడ ఎవరైతే మెజారిటీ సీట్లు ఉన్నారో బైన్సా లాంటి ప్లేసెస్ లో వాళ్ళకు మేయర్ సీట్ మున్సిపల్ చైర్మన్ సీట్ ఇవ్వడం కానీ, లేకపోతే కొత్తగూడెం సిపిఐకి ఇవ్వడం కానీ, ఇలాంటి కొన్ని ప్రయత్నాలు చేసి వాళ్ళని కూడా తమ వైపు తిప్పుకునేటువంటి ఒక ప్రయత్నం చేసినట్టుగా చాలా స్పష్టంగా కనబడతా ఉంది. సో మొత్తానికైతే మంత్రులు దుద్దిల శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, సీతక్క, వివేక్, అజారుద్దీన్, వాకిటి సిఆర్ఏ, అడ్లూరి, టీపీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, వేం నరేందర్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, ప్రణాళిక వీళ్ళంతా కలిసి మొత్తానికైతే సీఎంతో సమావేశంలో పాల్గొని ఎక్కడెక్కడైతే ప్రయత్నాలు జరుగుతున్నాయో వాటన్నిటి కూడా ఇంకొంచెం దూకుడుగా వెళ్ళండి అని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. సో ఇందులో కరీంనగర్ కార్పొరేషన్ విషయంలో కావచ్చు, లేకపోతే నిజామాబాద్ విషయంలో కావచ్చు, ఇంకా జగిత్యాల కొన్ని ప్లేసెస్ లో మజ్లిస్ సహకారం కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకున్నట్టుగా కనబడతా ఉంది. కరీంనగర్ పై ఉత్కంఠ, 4 స్వతంత్రాలు కలుపుకొని మ్యాజిక్ ఫైర్ చేరుకున్న బీజేపీ, మేయర్ పదవి కోసం కమలం పార్టీలో భారీగా పోటీ, అవకాశం ఇవ్వకుంటే పార్టీ మార్పై కొందరి ఆలోచన, మరోవైపు పీఠాన్ని దక్కించుకుందుకు కాంగ్రెస్ సైతం ప్రయత్నాలు అంటూ చూస్తాను. నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీ ఒకవేళ కరీంనగర్ మేయర్ పీఠం నీకు ఇస్తే ఒక 5 పట్టుకరా అన్న అనుకో, ఎవరికైనా ఆఫర్ ఇచ్చింది అనుకోండి 100% వచ్చేస్తారు. అదే జరుగుతూ ఉంది. సో కరీంనగర్ మేయర్ పీఠం ఏ పార్టీకి దక్కనుందనే విషయంపై ఉత్కంఠ నెలకొన్నది. వాస్తవానికి కార్పొరేషన్ లో మొత్తం 66 డివిజన్లు ఉండగా అందులో బీజేపీ 30 స్థానాల్లో విజయం సాధించింది. కానీ మ్యాజిక్ ఫిగర్ కు మరో 4 డివిజన్లు అవసరం ఉండడంతో స్వతంత్రులుగా విజయం సాధించిన 4 చేర్చుకొని బీజేపీ మ్యాజిక్ ఫిగర్ ను సాధించింది. బీజేపీలో మేయర్ స్థానాన్ని ఆశించే వారి సంఖ్య భారీగా పెరిగింది. దీంతో అవకాశం ఎవరికి ఇవ్వాలనే అంశం పార్టీకి తలనొప్పిగా మారింది. మరోవైపు కొందరు ఆశావాహులు తమకు మేయర్ అవకాశం రాకుంటే పార్టీ మారే ఆలోచనలు ఉన్నట్టు సమాచారం. ఇప్పటికే పలువురు అధికార పార్టీకి టచ్ లో ఉన్నట్టు సమాచారం. ఇదే అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టు తెలిసింది. బీజేపీలోని ఆశావాహులను తన వైపు తిప్పుకొని మేయర్ పీఠాన్ని చేజిక్కించుకు వ్యూహాలు రచిస్తున్నట్టుగా సమాచారం. ఒకవేళ నిజంగా ఈ ప్రయత్నాలు చేస్తే మాత్రం 100% రేవంత్ రెడ్డికి బీజేపీ మధ్య లోపాయకారి ఒప్పందం లేనట్టే.
ఒకవేళ కరీంనగర్ మేయర్ పీఠం గనక బీజేపీ పోతే మాత్రం 100% వీళ్ళిద్దరి మధ్య లోపాయకారి ఒప్పందం ఉన్నట్టుగానే అర్థమవుతుంది, ప్రజలందరికీ కూడా తెలిసిపోతుంది. ఆశావాల సంఖ్య పెరుగుతుండటంతో బీజేపీలో చివరి వరకు ఉండేది ఎవరు, కాంగ్రెస్ వైపు చూసేది ఎవరనే విషయంపై జోరుగా చర్చ జరుగుతున్నది. మరోవైపు బండి సంజయ్ మాత్రం కార్పొరేషన్ జారవిడ్చుకోకుండా ఉండేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్ తో రహస్య మంత్రాలు మేయర్ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తుండగా బీజేపీ చెందిన కొందరు కార్పొరేటర్లు అధికార పార్టీలతో రహస్య మంత్రాలు సాగిస్తున్నారనే ప్రచారం జరుగుతున్నది. బీజేపీ తరఫున గెలిచిన వారిని క్యాంపులకు తరలించినప్పటికీ మధ్యవర్తులతో సీక్రెట్ గా వ్యవహారం నడుతున్నట్టు టాక్. దీంతో మేయర్ స్థానంపై తీవ్ర ఉత్కంఠ నెలకొన్నదట. బీజేపీకి మద్దతు ఇవ్వం, అభివృద్ధికి మద్దతు ఇస్తామంటూ తాము బీజేపీకి మద్దతు ఇవ్వబోమని, అభివృద్ధికి మద్దతు ఇస్తామని స్థానిక బీఆర్ఎస్ నేతలు బహిరంగంగా చెప్పడం గమనార్హం. బీజేపీలో గెలిచిన 11 మంది అభ్యర్థులు మాజీ బీఆర్ఎస్ నేతలని వ్యాఖ్యానించారు. మరోవైపు బీఆర్ఎస్ కాంగ్రెస్ ఎంఐఎం ఒక్కటిగా పనిచేస్తున్నాయని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. కానీ కాంగ్రెస్ బీజేపీ కలిసి పనిచేస్తున్నాయని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు అంటూ చూస్తాను. సో 100కు 100% మేయర్ పీఠం బీజేపీకి పోతుంది అనేటువంటి కొంత చర్చ అయితే బలంగా కనబడతా ఉంది. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది తెలుసా, కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీ రేవంత్ రెడ్డి తలుచుకుంటే అది ఈజీ, పెద్ద మ్యాటర్ ఏం కాదు. కానీ రేవంత్ రెడ్డి అన్ని స్థానాలలో అన్ని మున్సిపల్ కార్పొరేషన్ల ఫోకస్ పెట్టింది, కానీ ఇక్కడ ఎందుకు ఫోకస్ పెడతలేడు? కరీంనగర్ మేయర్ పీఠం పైన ఫోకస్ పెడుతున్నాడా లేదా అనేది తెలుస్తుంది. రేపు ఎల్లుండి కల్లా దీనిపైన క్లారిటీ వస్తుంది. దానిపైన ఇంకా డీటెయిల్డ్ స్టోరీ చేద్దాం, క్లియర్గా చేద్దాం, నో డౌట్ అలా.